ఫోన్ ట్యాపింగ్ విచారణపై విపక్షాల మాటల యుద్ధం కొనసాగుతోంది. కేటీఆర్ విచారణపై స్పందించారు బండి సంజయ్ ఆర్ఎస్పీ. ఇక ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదంటున్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ట్యాపింగ్ పై కేసులు పెట్టడం రాజకీయ నాటకం అంటూ కూడా ప్రవీణ్ కుమార్ చెప్పారు. సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ డ్రామా ఆడుతోందంటూ బండి సంజయ్ అన్నారు. సిరిసిల్ల కేంద్రంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ నడిచిందంటూ కూడా బండి సంజయ్ ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని కూడా కేంద్ర మంత్రి సంజయ్ అన్నారు. ఇవాళ సిట్టు విచారణ పిలిచింది. ఈ సిట్టు విచారణ గతంలో చెప్పిన సిట్టు విచారణ ప్రారంభించిన తర్వాత, సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ప్రారంభించిన సీరియల్స్, టీవీ సీరియల్స్ మొత్తం అయిపోయినాయి. ది ఎండ్, శుభం పడ్డది. కానీ దీన్ని మాత్రం ఎండ్ లేదు, శుభం లేదు. దీన్ని ఇంకో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దీని పేరుతో టైంపాస్ చేస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు గుర్తిస్తలేరు, మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ ప్రజల లోపల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం. సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, చాలా పవర్ఫుల్, వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వాళ్లకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఇలా అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద. రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వని విలువంటే వాళ్ళు పిలిచే పరిస్థితికొచ్చింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సిట్ అధికారులు కూడా ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచారు? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? దీన్ని హరీష్ రావు గారిని పిలిచారు. పిలిచి ఏమడిగిన మీరు అధికారులే అయిపోయారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సిట్ అధికారులు కూడా ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచారు? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? దీన్ని హరీష్ రావు గారిని పిలిచారు. పిలిచి ఏమడిగిన మీరు అధికారులే అయిపోయారు. ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఈ రోజు ఫోన్ చేసిండ్రు, ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని పిలిచిండ్రు. బయటకు ఏం చెప్పుకున్నారు? మేము హరీష్ రావు గారిని పిలుస్తాం, ఎవరు వదిలిపెట్టాలని విలువలు మీరు వాళ్ళను. హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిర్రా, లేకుంటే ఫోన్ ట్యాప్ చేసేందుకు పిలిచిర్రా? ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఆయన ఫోన్ ట్యాప్ చేసేందుకు పిలిచిరా, ఆయన ఫోన్ ట్యాప్ జరిగినందుకు పిలిచిరా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వము, సిట్ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నేను గతం నుంచి చెప్తున్నా, సిరిసిల్ల సెంటర్ గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని, ఈ వీడియోలో పార్లమెంటు వేదికగా ఏం చెప్పిందంటే టెలిఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి, చేస్తేనే ఈ దేశంలో పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్, అదేవిధంగా దేశ భద్రతకు ఏదైతే ముప్పు ఉందో ఆ ముప్పు నుంచి ఈ ప్రజలను కాపాడే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ట్యాపింగ్ అనేది మరి దుర్వినియోగం కూడా చాలా మార్గదర్శకాలు చేయాలి అని చెప్పి గౌరవ మన్మోహన్ సింగ్ గారే మరి ఈ విషయాన్ని చెప్పింది. ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి రకరకాల, ఇది సాక్షి పత్రికలో వచ్చింది, అదేవిధంగా ఆర్టీఓలో వచ్చింది, టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు. ఢిల్లీ వేదికగా చెప్పిండ్రు. చాలా పత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది. 2025లో గత సంవత్సరం ఢిల్లీలో చెప్పాడు. మరి ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ట్యాపింగ్ కేసును, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం.
ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు, కేవలం తెలంగాణలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి, కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీని మీద చర్చ చేయరు. ఎందుకంటే దేశ రక్షణకు మించిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండదు. కానీ 4 గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం, చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూటగట్టారు. రెడ్డికి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమైంది, అది దీనికి సంబంధించి దేశ రక్షణ కోసం చేసేది, తప్పు కాదనేటువంటిది ఒకరు చెప్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోంది అనేటువంటిది బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు పరస్పర కామెంట్స్ కావచ్చు, అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది అనేటువంటి మాట, కేటీఆర్ విచారణకు సంబంధించి కూడా రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి పరిస్థితి, ఎవరి మాటల్ని పరిగణలోకి తీసుకోవాలి అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఏంటి? కామెంట్స్ని ఎలా చూడాలంటారు? రాజకీయ విమర్శల కిందనా, లేకపోతే నిజమైనటువంటి క్యాజువల్గా జరుగుతున్నటువంటి పరిణామాల కింద చూడాలంటారా వీటిని? డెఫినెట్ గా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం కూడా రాజకీయ పరంగా హీట్ అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ రోజు సంచలనం వ్యాఖ్య చేశారు. కేటీఆర్ విచారణ వేళ ఆయన పెద్ద ఎత్తున కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదు, సో అది ఉంటే ఇలా జరగకపోతుండే అనేది ఆయన మాట్లాడుతున్నారు. చేతులు ముడుచుకొని కూర్చున్న అసమర్థులు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు కనబడతాయి. ముడుపులు దండుకునేందుకే విచారణ పేరుతో ఈ సాగదీతలు చేస్తా ఉన్నారు. అంటే ముడుపులు వస్తున్నాయి కాబట్టే కేసుని ఇంకా తప్పుదోవే పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఆయన, ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అన్ని ఆధారాలు ఉన్నాయి, పోలీసులే విచారణ సందర్భంలో నాకు ఆధారాలు సాక్ష్యాలు చూపించారు అనే ఒక కామెంట్ ను కూడా చెప్పిన. ఎందుకంటే గతంలో బండి సంజయ్ ని కూడా పిలిచారు, గతంలో ఆయనను కూడా, అంటే నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి ఆయన గతంలో అన్నారు. సో దానికి సంబంధించి ఆయన కూడా విచారించారు. కొన్ని కీలక ఆధారాలు ఆయనకు చూపించిన మాటను కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అంటే మంది కొంపలు ముంచినటువంటి కేటీఆర్ వ్యక్తిత్వం అసహనం గురించి మాట్లాడుతావా అంటూ అటు కేటీఆర్ ను కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఏదేమైనటికీ రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పౌరుషం లేదు, అధికారంలో ఉంటూ కోట్లు దండుకుంటున్నారు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చేశారు. ఎందుకంటే అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం కూడా. ఎందుకంటే గతంలోనే మొత్తం చాలా మంది ఫోన్లు ట్యాప్ అయినాయి. దాంట్లో ఏదైతే హరీష్ రావు ఫోన్ కావచ్చు, నా ఫోన్ కావచ్చు, హరీష్ రావు హస్బెండ్ కు సంబంధించిన ఫోన్ కావచ్చు, చాలా మంది ఫోన్లు ట్యాప్ అయినాయి. వ్యాపారవేత్తలై, రాజకీయ నాయకులై, బిజినెస్ మ్యాన్స్వి, ఇటు సినీ సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఆ సాక్ష్యాలన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. ఇంకో విషయం, పోలీసులు చాలా నిబద్ధతగా చాలా కరెక్ట్ గా విచారణ చేస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి కావాలని ఆ విచారణను డైవర్షన్ సంబంధించి వాళ్ళను కూడా కొంచెం ప్రలోభాలు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులు చాలా షార్ప్, నిబద్ధత గల పోలీసులు, వాళ్ళ పైన నాకు నమ్మకం ఉంది, వాళ్ళు కరెక్ట్ గా ఈ సిట్టును కూడా చేస్తా ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కావాలని దీన్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. ఒక చిన్న రాజకీయ క్రీడ కోసమే దీన్ని వాడుకుంటా ఉన్నారు. అంటే విచారణలు చేస్తాం తప్ప కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసేటువంటి ధైర్యం కానీ పరిస్థితులు కానీ రేవంత్ రెడ్డికి ఉన్నాయా అని కూడా సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బండి సంజయ్. దీనికి సంబంధించి దీన్ని ఎలా చూడాలంటారు, ఈ హాట్ కామెంట్? డెఫినెట్ గా ఇప్పటికే సిట్ విచారణకు సంబంధించి గతంలో కూడా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో చాలా మందిని విచారించారు. ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు, వీళ్ళందరినీ కూడా విచారించారు. కీలక అప్పట్లో మాజీ అధికారులు, ఏదైతే ఎస్ఐబిలో పనిచేసినటువంటి మాజీ అధికారులు, పోలీసులు, దాంతో పాటు కొంతమంది సెలబ్రిటీలను కూడా ఇక్కడ సీక్రెట్ గా విచారించారు. వ్యాపారవేత్తలను సీక్రెట్ గా విచారించారు. బిజినెస్ మ్యాన్స్ ని సీక్రెట్ గా విచారించారు. ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఇటు ఒకవైపు ఏదైతే వేముల వీరేశం సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వేముల వీరేశం కూడా గతంలో ఆయన నా ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి ఉన్నాయి. అంటే కీలక వ్యక్తుల ఫోన్లు అన్ని కూడా ట్యాప్ అయినాయి, వీళ్ళు ట్యాప్ చేశారు అనేది అన్ని ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఎందుకు మరి కావాలని, అంటే రేవంత్ రెడ్డికి ముడుపులు ముడుతున్నాయి. సో అందుకోసమనే అటు అధిష్టానానికి కూడా బీఆర్ఎస్ నుండి అటు అధిష్టానానికి
ఢిల్లీకి కూడా ముడుపులు ముడుతున్నాయి. అందుకే కేసీఆర్ ను టచ్ చేసే బీఆర్ఎస్ పార్టీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదంటూ కూడా ఆయన ఎద్దేవా చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద ఎత్తున కొన్ని కామెంట్ చేసిన పరిస్థితులు, అంటే గతంలో కూడా దేశ భద్రత కోసం ఏదైతే ఇది చట్టం చెప్తుంది, ఇప్పుడు కాదు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఉంది. ఫోన్ ట్యాప్ చేస్తారన్నది అది లీగల్ గా ఉంటుంది. సో దేశ భద్రత కోసం, ఇటు రాష్ట్ర భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అనేది నడుస్తా ఉంది. సో గోప్యంగా, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా గోప్యంగా నడుస్తుంది. ఎస్ఐబికి సంబంధించినటువంటి వ్యవస్థ అసలు ఎక్కడ ఉంటుంది, దాని వ్యవస్థ ఏంటి, దాన్ని ఎలా చేస్తారు, ఏమేమి ఉంటుంది అనేది అసలు ఎవరికి తెలియదు. ఎస్ఐబిలో కాదు, అటు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి డీజీపీకి కూడా ఈ ఎస్ఐబి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియదు. కానీ అలాంటిది కేవలం రాజకీయాల కోసం, ఈ అధికారం చెలాయించడం కోసమే ఇవన్నీ కూడా బయట పెడుతున్నారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఎత్తున బజార్కి ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గోప్యంగా ఉండవలసినటువంటి వ్యవస్థ ఇది అంటూ కూడా ఆయన మండిపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో ఏదైతే మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో చెప్పారు, దీనికి సంబంధించి దేశ భద్రత కోసం 9,000 ఫోన్లు మేము ట్యాప్ చేశామని పార్లమెంట్ లో ఆయన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగే చెప్పారు. బీజేపీ చెప్తోంది ఏంటంటే ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు అనేటువంటిది అయితే చెప్తోంది. అది అనుమానం ఎవరి మీద అయితే ఉందో, దేశద్రోహానికి పాల్పడుతున్నారనేటువంటి దానికి సంబంధించి ఎవరి మీద అయితే అనుమానం ఉందో దానికి సంబంధించి సాక్ష్యాల కోసం మేము అప్పుడు ఫోన్ ట్యాప్ చేసామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ అనేది, వారేం సంఘ విద్రోహ శక్తులు కాదు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వారి నియోజకవర్గాల ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుల ఫోన్ ట్యాపింగ్ విషయం కాబట్టి ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక ఫోన్ ట్యాపింగ్ విచారణపై విపక్షాలు అయితే మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ విచారణపై బండి సంజయ్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఉన్నారు. ట్యాపింగ్పై కేసులు పెట్టడం రాజకీయ నాటకం అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. ఇక సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ డ్రామా ఆడుతోందని బండి సంజయ్ ఆరోపించారు. సిరిసిల్ల కేంద్రంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా ఆయన చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని కూడా కేంద్ర మంత్రి సంజయ్ చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.